ఇదో పిచ్చి ఆనందం వీళ్ళకి. రే రండి బాస్, అటు అటు. సార్ రారా రా. ఏంటి కవి సార్ బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఓకే ఓకే. అవును, కొత్త సినిమా పూజ చేశారంట. పూజకే బ్రహ్మాండంగా చేసాం. మ్యూజిక్ ఎవరు? యువన్ శంకర్ రాజా. అబ్బో సూపర్ సార్, ఈ మధ్య ఎరగ తీసేస్తున్నాడు. అవును, త్రిష ఒక పాటకి డాన్స్ చేస్తున్నాడగా? అవునవును వేస్తోంది. సార్ ఓ ఛాన్స్ ఇవ్వండి సార్, మేము వెనకాల కుమ్మేస్తాం సూపర్ డాన్స్ తో. త్రిష త్రిష డాన్స్ చేస్తున్నాడ. ఏమంటాడు? మీ సినిమాలో నందాన్ని హీరోగా పెట్టుకుని చాలా మంచి పని చేశారు అంటున్నాడు. సినిమా సూపర్ హిట్ సార్, వీడు నందానికి పెద్ద ఫ్యాన్ సార్. నంద మంచి ఆర్టిస్టే, కానీ వాడితో పడలేం. తలకాయ నొప్పి. ఏంటి సార్ ఏమైంది? ప్రాబ్లం ఆడుతూనే. సార్ షార్ట్ రెడీయా? ఎవరు మీరు? మేము మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ ఇక్కడికి రాకూడదు, ఆఫీస్కి వచ్చి చూడాలి. రాజు వీళ్ళ ఆఫీస్కి రమ్మను. సార్ ఆఫీస్కి వచ్చి చూడండి సార్, ఇక్కడికి రాకూడదు, బయటికి వెళ్ళండి సార్ చెప్తున్నారుగా. సార్ ఆఫీస్కి వచ్చి చూడండి సార్. What? No, what's this? It's okay. Hey, what are you doing? What's all this happening, huh? Who are you all? Sweetie, don't talk to him. I'll handle. ఎవరు మీరు? ఏమిటిదంతా? ఇది డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఎక్కడ పడితే అక్కడ చేస్తే తెగుద్ది. Oh, it's okay. ఏమ్మా, నీకు సెపరేట్ గా రూమ్ ఇచ్చుంటారుగా, ఇక్కడే పని. Idiots. ఇటియట్సా? It's okay. ఫ్యాన్స్ అభిమానులం. మేమిచ్చే డబ్బుతోనే హాయిగా కారు బంగ్లాలు కొనుక్కొని కులుకుతుంటారు. సరే నేను సార్ తో సెపరేట్ గా మాట్లాడాలి. నువ్వు దుబ్బే. What? What? బయటికి పోవే. మూసుకొని పోవే. Senseless guys. Hey, short ready. కూర్చోండి సార్, మీతో చాలా మాట్లాడాలి. మీరు చాలా బిజీగా ఉన్నారు. డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. విషయం మీరేమో కేపీ గారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇక్కడ కూర్చున్నారు. పాపం సార్, ఆయన ఇల్లు అమ్మి పొలం అమ్మి పెళ్ళం నగలు అమ్మి మిమ్మల్ని అమ్మేగా సినిమా మొదలెట్టారు. అసలు మీరు లేకుండా ఆయన ఏం చేస్తారు సార్? మీ అసిస్టెంట్ తో సినిమా తీస్తాడా? ఆడి మొహం ఎవడు చూస్తాడు సార్? ఆడి పెళ్ళం కూడా చూడండి బొమ్మంటది. మీకోసమే అందరూ సినిమాకి వస్తున్నారు సార్. ఇదిగో వీడు కూడా మీకు పెద్ద ఫ్యాన్. మీ సినిమాలన్నీ 50 సార్లు చూస్తాడు, అది బాల్కనీలోనే చూస్తాడంట. అవును, ఏం చెప్తాడు ఇతను? నీకు పోయిన సినిమాకి పెద్ద కటౌట్ పెట్టారు కదా, దాని పైకెక్కి దండేస్తాను పాలాభిషేకం చేస్తానని సొయ్యని కింద పడి కాలర్ కొట్టుకున్నాడు. సారీ, నీకోసమే పటాట. అందుకని ఇక్కడ సామాన్లు అన్ని సర్దుకొని రేపటి నుంచి కేపీ గారి షూటింగ్ వెళ్తున్నాం. ఓ ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి బెదిరిస్తున్నారు నన్ను? నా ఇన్ఫ్లుయెన్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారో చూడు. ఏం మిస్టేడ్? మై ఫోన్. పోలీసులు పిలుస్తావా? అవును పిలుస్తాను. పోలీసులు వస్తారు. వస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అవును తప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ అది చూడడానికి నువ్వు ప్రాణాలతో ఉండవు కదరా. మీ సినిమా లాగా కాదు, ఒక్కటే వేటు అవుట్. ఓకే, అర్థం చేసుకున్నాడు. అర్థం. సార్ కి రేపటి నుంచి ఏ సినిమా షూటింగ్? రేపటి నుంచి ఏ సినిమాకి వెళ్ళాలో నేను కేపీ సినిమాకి వెళ్తానయ్యా. కేపీ సినిమాకి వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ప్రామిస్ చేసి చెప్తున్నానయ్యా, ప్రామిస్. దేవుడి మీద ఉంటూ వెళ్తాను. నవ్వుతూ సంతోషంగా చెప్తున్నానయ్యా. కేపీ సినిమాకి వెళ్తాను. సరే వెళ్తాను. నేను చెప్తున్నాను కదా. ఏంటయ్యా? ఏంటి? ఆటోగ్రాఫ్ కావాలంట. ఓ ఆటోగ్రాఫా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి కోడి గెలుగుడు? హీరో నందాదా? ఏదేది? ఏయ్, అబద్ధం కాదుగా? నా మీద టెస్ట్ చెప్పు. సూపర్ గా ఫైట్ చేస్తాడు కదా. తప్పేం కాదు. అతనికి నా గురించి చెప్పారా? చెప్పాను.
ఉయ్, ఏమన్నాడు? రేపు మీ ఇంటికి భోజనానికి వస్తా ఆ, అన్నాడు. నిజంగానా? ఏ మెంటల్ దానా రే కూర్చోరా. సరే సరే, నన్ను ఫ్యాక్టరీ దగ్గర దింపు. రే దీన్ని తీసుకెళ్ళి దింపారా నేను వెళ్తాను. థ్యాంక్ యూ. రే శివ రే నువ్వు కూర్చోరా. లవర్స్ అందరూ ఇలాగే చేతులు వేసేది. ఏ చేతి ఎచ్చి చేతి. సర్లే, నోడు మీద వస్తాను. పోనీ. రే రే, పోన్రా. ఏంటి అది మా ఫ్రెండ్స్ కి నీ గురించి చాలా చెప్పాను. అందుకని కొంచెం నవ్వు ఫేస్ పెట్టచ్చుగా. ఏ లోపలికి వెళ్ళి ముందు పంచోడు. కొత్త తెంగరుడివి. ఏం సరు మొత్తానికి మీ వాళ్ళు లైన్లో పడ్డా? అంత తేలికే ఎక్కడ పడతాడు? సరు నా పేరు సరోజ. సరే సరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఆ, ఆ, ఎవరో మొరటాడు? అదే ఇందాక బైక్లో డ్రాప్ చేశాడే. నీకెందుకు? ఊరికి. అతను నా బావ. బావంటే కట్టుకుపోయేవాడు. కట్టుకోబోయేవాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. కట్టుకోబోయేవాడంటే ఈ పాటికే అన్నీ అయిపోయి ఉండాలి. ఓ తప్పులేదు తప్పులేదు. ఈ వయసులో కాకపోతే 40-50లో. నీకు ఇవన్నీ అవసరమా? ఇలా చూడు సారు, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేను నిన్ను అడగలేదని తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడేవో. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపగించుకుంటున్నావు? ఆ? మావయ్య బిజీగా ఉన్నారు, ఆయన టెన్షన్ అయింది. నీకేదైనా ప్రాబ్లం అయితే నేనేగా చూసుకోవాలి. నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది. అప్పుడు నాతోనేగా చెప్పాలి, నేను చూసుకుంటాను. అసలు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఆ, నువ్వెలాగో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అది ఆ మొరటోడే కావచ్చు. అప్పుడు నేను కోరుకుంటే అది చాలా తప్పు తప్పు. అంతవరకు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. నలుగురికి తెలుస్తుందని భయపడుతున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు నేను చెప్తే నీకు తెలుస్తుంది. అది మన పర్సనల్ మ్యాటర్ కదా, నేను బయటకు చెప్పుకోను. ఐఎమ్ వెరీ డీసెంట్. ఏమంటావు? నువ్వు సైలెంట్ గా ఉండడం చూస్తే మొదట్లో అన్ని ఇలాగే మొదలవుతాయి, పోను పోను అవే సర్దుకుంటాయి. కాంట్రం చుమ్మేకి ముందే వెళ్ళిపో. మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. తొందరపడాల్సిన పని లేదు, బాగా ఆలోచించి సరే అని చెప్పు. ఏంటి శాంతి, బాగా ఒళ్ళు చేసినట్టున్నావు? ఏయ్, ఆ శాంపుల్ తీసురా. ఛే! అబ్బాయిలు ఏంట్రా ఎక్కడ కూర్చున్నారు? నువ్వు ఇచ్చే పనికి అసెంబ్లీలో కూర్చుంటారంటే. ఏ రావయ్యా లోపలికి. అదృష్టవంతులరా. బయట వాటర్, లోపల క్వార్టర్. ఇది ఉంచు. ఏంటిది? విప్పి చూడు. ఏ స్వామి, సినిమాలో చూడట్లే? డిచ్కి డిచ్కి ఎలా ఉంది? ఇవి మాకు అలవాట్లేదయ్యా. అలవాటు చేసుకోవడమే. కూర్చుని ఎవడన్నా మందు కొడుతున్నాడా? తర్వాత అలవాటు చేసుకోవట్లే. ఇది అలాంటిది. ఏ గురి తప్పు షూట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎలా గురి తప్పుతుంది? ఎలా గురి తప్పుతుంది? ఇలా దగ్గరగా తీసుకెళ్లి తప్పు నొక్కితే పట్టును పోతాడు. అలాగా? ఇది అంతే, పక్కా మాసు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా పవర్ఫుల్ గా కత్తి పట్టుకుని చెప్పినోడేసి అక్కడి నుంచి ఎస్కేపోయి రాత్రి క్వార్టర్ పీకి చిరంజీవి సినిమా చూస్తూ ఉయ్ అని విజిలేస్తూ స్టెప్పులు వేయాలి అంతే. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. సైన్స్ ఎదిగిపోయింది తమ్ముడు, కానీ నువ్వు మాత్రం ఎదగలేదు. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాలదనకూడదని పెద్దలు చెప్పారు. ఆ లక్ష్మిని ఎందుకు కాదనుకుంటాం? దీని సౌండ్ లక్ష్మి అవుట్ లాంటిది. వాడికి నచ్చింది అక్కడ పెట్టుకో. కోటి ఇంత పొడుగు కత్తిని వీపులో దొక్కుని డ్యూటీకి వెళ్ళడం ఎంత కష్టం చెప్పు. ఎక్కడైనా కూర్చుంటే సెప్టిక్ అవుతుంది కదా. ఇది అలా కాదు, సైజు చిన్నది, ఎక్కడ కావాలంటే అక్కడ దొక్కుకోవచ్చు. డబ్బా అది డ్యూటీ అవగానే ఇచ్చేస్తాను. రేట్ ఎంత అడుగుతున్నావా? ఆ గోళ నీకు ఎందుకు చెప్పు. ఈజీ ఇన్స్టాల్మెంట్ లో దొరుకుతుంది. 0% ఇంట్రెస్ట్. 0% ఇంట్రెస్ట్.
ఈ ఫ్రిడ్జ్ అవి కొంటాను చూడు ఆ టైప్ అనమాట. కానీ ఫ్రిడ్జ్కి దీనికి ఒకటే తేడా, ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది, ఇది కాలుతుంది. నేర్పించు. ఛ, చాలా ఈజీగా కాల్చి పారేస్తున్నారు వీళ్ళు. ఆ? ఇవన్నీ మనకి ఎక్కడ వర్కౌట్ అవుతాయి? హే! రే అబ్బాయిలు, లోకంలో భయంకరమైన ఆయుధం ఏమిటో తెలుసా? మొబైల్. దీంట్లో ఏ పనైనా చేయొచ్చు, ఉంచుకోండి. రే రవి, ఉన్న చోట నుంచి ఖాళీ చేస్తావా లేదా? శివా మనిషివా? ఆ? బెదిరిస్తున్నావా? వాటితో చెప్పు నన్నేం పీకలేడని. వీటికి మిస్రు కాలే. నువ్వేం కంగారు పడకయ్యా, అన్నీ నేను చూసుకుంటాను కదా, ధైర్యంగా ఉండు. ఆ? పట్టుకుంటా వాళ్ళని. రేయ్, దాసు, తొందరగా, వెళ్ళండి.
నువ్వు చెప్పేది నిజమా? చెప్తున్నాను కాదినా నా కళ్ళారా చూశానంటుంటే. చూస్తే అలా కనపడరే. చూడ్డానికి అలా కనపడరు కానీ ఇద్దరు పెద్ద ఖతర్నాకులు. వాళ్ళేనా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? పక్క సందులో మర్డర్ జరిగింది. ఆ. ఇద్దరు కంగారుగా పరిగెడుతున్నారు. 10 మంది వీళ్ళని తరుముతున్నారు. ఇంకేం కావాలి? రేయ్ వస్తున్నారుగా. చెప్పాను వచ్చేస్తారు. వస్తున్నారట, మాట్లాడి చూద్దాం. డ్రామాలు ఆడితే వేసేద్దాం. అలా అడుగు. ఒక నేసేయడానికి వెళ్ళిన చోట ఎందుకు ఎక్స్ట్రాలు అనేగా చెప్తాను. నేనేమైనా కావాలని చెప్పానా? వాళ్ళు మాత్రం వదిలేస్తే మనం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కడైనా చూసి వాళ్ళని వాళ్ళ మనుషులు తీసుకొచ్చి మనం ఫుల్ టైట్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి మనల్ని కుమ్మి కుమ్మి సాగు కడితే చివరికి మనకిద్దరైతే అర్థమైందా? లేదుగా, మూసుకో. కొట్టకురా కొట్టకురా శివ. వదలు. ఏయ్, ఏయ్, వదలు. ఏయ్, ఉండు. ఎందుకు కోటిని కొడుతున్నావు? ఏంట్రా? ఏం లేదు సార్, వెళ్ళిన చోట 2-3 టెంకాయలు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చింది. ఏయ్, ఊరుకోరా. ఉండు. ఇందులో తప్పే ఉంది. టెంకాయలేగా కొట్టాడు. ఏమైందిరా? అదే గొడవలో ఎక్స్ట్రాగా 2-3 నేస్తాను. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఆ? అయ్యో, పెగ్గు కొట్టినట్టు అందరినీ కొడుతున్నావు. నీ రౌడీజం ఇంతతో మానేసి మూటాములు సర్దుకొని నాతో వచ్చి అర్థమైందా? ఆపవే. ఆ తర్వాత నువ్వేం చెప్తావు నాకు తెలుసు. ఆటో తోలొచ్చు, మూటలు మోయచ్చు, కూలి పని చేసుకొని బతకొచ్చు అంటావు. ఏం చేయాలో మేం చూసుకుంటాం. పెద్దరాయి టైప్ లో పంచాయతీ చేయడానికి వచ్చింది. తోలు ఒలిచేస్తాను. బయటకెళ్ళా. ఏంటి? నువ్వు నన్ను బెదిరించచ్చు. పైన ఒకడు చూస్తున్నాడే, వాడు మాత్రం ఊరుకోడు. ఎవడు? స్వామి. నీకెలా తెలుసు? అతనికి అన్నీ తెలుసు. అతని నుంచి నువ్వు తప్పించుకోలేవు తెలుసా? ఏ, ఆ స్వామి మేము కష్టపడుతున్నప్పుడు కూడా చూశాడు. ఏం చేయాలో మేము డిసైడ్ చేసుకుంటాం. నిన్ను ఎలా? థూ, నువ్వు అసలు మానవురా? నీ ఇష్టం వచ్చినట్టు చావు. వీడికి పిచ్చి పట్టింది. వీడి బాగు చూడ రావాలా కాదు. వచ్చి బయటకెళ్ళవా. పోతారే, నువ్వే చెప్పక్కర్లే. ఆగరా, ఆగు. చూడు, ఇచ్చిన పని ఈజీగా చేయడం గొప్ప కాదురా. ఎవ్వడికి దొరకకుండా దానమ్మ కత్తిలా ఎస్కేప్ అవ్వాలి. అదిరా ముఖ్యం. అర్థమైందా? అందుకే ఆ పని చేశాను. సరు, మా ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ చేస్తే నిన్న నైట్ నేను నీతోనే ఉన్నానని చెప్పు. ఏ, ఎక్కడికెళ్ళావు? సురేష్ ఒక కొత్త బైక్ కొన్నాడు. నన్ను రౌండ్ తీసుకెళ్లాడు. ఇంట్లో దించేసరికి పొద్దున్నయింది. ఓయ్, అది సరే గాని నీ మ్యాటర్ ఏమైంది? ఏమైందా? నీ క్యాండిడేట్ కి టోటలీ ఆపోజిట్. నవ్వుతూ మాట్లాడడం తెలీదు. తోరు డబ్బు ఫీజు. ఒక అమ్మాయి ఆశగా మాట్లాడితే నవ్వకలేదు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఎవడో కట్టుకుపోతాను. అప్పుడు గెడ్డాలు పెంచుకుని బోర్ని ఏడుస్తాడు. ఓ రోజు అర్థమవుతుంది. పోరికి వెదవా. ఏమైంది? గుద్దెడుతున్నాడే. ఫ్యాక్టరీ వాడితైతే పనిచేసే అమ్మాయిలు అంత లోకమైపోయారా? నా సంగతి తెలియదు వాడికి. ఎక్కడికి వెళ్ళావురా? దినేష్ ఎవరు హత్య చేశారో కనుక్కోమంటే యారాళ్ళందరికి లైన్ వేస్తున్నావా? ఊరుకో మావయ్య, ఎవరైనా విన్నా వింటారు. వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు అనుమానిస్తున్నట్టు వాళ్ళకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. నీకెలా తెలుసు? ఏముంది ఎక్స్పెక్టేషన్? మన వాళ్ళని చూస్తేనే వణికి చేస్తున్నారు. కాళ్ళు చేతులు తీస్తారా? ఎంక్వైరీ చేసినందుకే భయపడుతున్నారు. అయితే ఎవడై ఉంటాడా వాడు? మన వాళ్ళ మీద చేయేశాడంటే నన్ను పుట్టించిన వాడైనా అయి ఉండాలి, నాకు పుట్టిన వాడైనా అయి ఉండాలి. వాడెవడో కనిపెట్టి. ఏయ్, రారా వెళ్దాం. ఈడొకడు. వచ్చేసాడు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? కోల్డ్? వీడికే బాగానే ఉన్నాడు. ఏంటి? పెన్ను ఓ, కావాలంటున్నాడు. పెన్నా? పెన్ ఇక్కడ దొరకదు. 1, 2, 3 మూడొకటి స్టేషనరీ అక్కడ దొరుకుతుంది. ఎవడంటే అది అది నా పనండి.
చిన్న కాగితం మీదే లెటర్ రాస్తున్నాడు. వీడు మామూలు కాదు. ఊరుకోవే. వాడికి ఎక్కడ వినిపిస్తుంది? థ్యాంక్స్ శివ. చూడు, ఆ? ఓ సో నీ పేరు శివ, ఆ? నా పేరు సంధ్య. సంధ్య. తిను నా ఫ్రెండ్ ఆర్తి. ఆర్తి. వీళ్ళకి అదేమవుతుందో. ఇంకా ఏం కావాలి? ఏదో చెప్పాలని తాపత్రయం. ఫోనా? ఇదిగో ఇక్కడ. చెయ్యి చెయ్యి. ఆ, ఆ? ఆ. ఆ? ఆ. ఏయ్, ఫోన్ తీసాడు, ఓకే. అవును. డయల్ చేశాడు, సరే. సరే. ₹1 కాయిన్ వేసాడు, పర్వాలేదు. అలాగే స్టైల్ గా రిసీవర్ తీసి చెవులో పెట్టుకున్నాడే, బలుపే కదూ. ఆ? మా ఇంటికి వెళ్తున్నా. బైక్ లోనా? అయ్యో వద్దు, పక్కనే. నేను నడిచి వెళ్ళిపోతాను. ఇది మా ఏరియా. సరేనా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఆ, నాన్న. ఓ, అర్థమైంది. నాన్నకి నాన్న కదా. ఓ, పెన్నా ఉంది. ఇదిగో. కోటి, అన్నయ్య. నేను బామ్మ మాత్రమే మా ఇంట్లో. బామ్మ బామ్మ బామ్మ. మా అమ్మ నాన్న నేను పుట్టినప్పుడే పోయారు. మీ అమ్మా నాన్న ఎక్కడా? ఆ. ఓ, మీ ఇల్లు ఎక్కడుంది? నువ్వేం చేస్తుంటావు? ఆ. ఇల్లు వచ్చేసింది. ఇదే మా శివ. అయ్యో శివ, ఇదే మా ఇల్లు. ఆ, రా. నువ్వు పైకొస్తావా? థ్యాంక్ యూ. ఓయ్ ముసలి, ఈరోజు వంట ఏంటి? చెప్తాను గాని ఎవరా అబ్బాయి? అబ్బాయా? ఏ అబ్బాయి? ఆ నాకు చెవులు వీకే గాని కళ్ళు మాత్రం బాగానే కనిపిస్తాయి. ఎవరే ఆ అబ్బాయి? ఆహాహాహా, పెద్ద ముదురువి నువ్వు. నువ్వేం టెన్షన్ అవ్వకు. మంచి అబ్బాయి బామ్మా. లేట్ అయింది కదా, అందుకే తోడొచ్చాడు. సరేనా? ఏమే, రోజు కన్నా తొందరగానే వచ్చావు, అలాంటప్పుడు తోడెందుకట? ఆ రాజేష్ కళ్యాణి మ్యాటర్ ఏంటి? అయ్యో, అదెందుకు అడుగుతావే? ఆ పాపిష్టి విధవా దాన్ని చావబాది ఇంట్లోంచి గెంటేశాడు. పాపం ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ లోపల కరెంటు కట్ అయింది. 10 నిమిషాల తర్వాత కరెంటు వచ్చాక చూస్తే ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు గొడవ పడ్డారో, ఎందుకు ఏడ్చారో, ఎందుకు నవ్వుకుంటున్నారో ఏమీ అర్థం కాలేదు. లక్ష సార్లు చెప్పాను విశ్వామిత్రులతో పెట్టుకోవద్దని. పోయిన వారంగా మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాళ్ళకి మనకి ఏ గొడవ వద్దని.
ఈడిదో పెద్ద హీరోయినట్టు వెళ్ళి గెలికాడుగా చూడు చాలు బూడిదో వదిలే చెప్పిన మాట వినకపోతే అంతే. వాడికి గతి పట్టాలని రాసుంటే ఎవరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత పంపించండి. పంపిద్దాం లేదనా, నువ్వు పదా. రేయ్ వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వీడికి వినపడదు, మాటలు రావు. అన్నా వెళ్ళి పిలవండి. రేయ్ పిలుస్తున్నారా? ఫుల్ ఫ్లాటా? భోజనం చేశారా? వాడిని లేపి భోజనం పెట్టించి నువ్వు తిని ఏదైనా పని ఉంటే చూసుకోండి. వెళ్ళండి. పోరా. ఛే, పని పాటలేని వెతవరు. ఓవర్గా డాన్స్ ఆడానా? అలాగే ఆడాలి. ఎవడు చచ్చినా ఆడాలి. రాజు చచ్చినా ఆడాలి, సూర్యగాడు చచ్చినా ఆడాలి, దీనా చచ్చినా ఆడాలి. ఎందుకో తెలుసా? అప్పుడే మనం చేస్తే ఎవడో ఒకడు ఆడతాడు. నువ్వు చచ్చిన దండన కానీ నేను చచ్చినా నేను చస్తే నువ్వు డాన్స్ చేస్తావుగా. అందుకేనయ్యా చెప్పాను మీకు ఏ ప్రాబ్లం ఉండదు మా ఏరియాలో బిల్డింగ్ కట్టమని. మీకే మీరు చెప్తారు. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం. లోకల్ గ్యాంగ్ వచ్చి మాకు కొంచెం ఇసుక ఇవ్వు, సిమెంట్ ఇవ్వు, ఇనువు అని ప్రాణాలు తోడేస్తున్నారు. ఎంతకాలం నవ్వు పట్టమంటారు? మీ వల్ల ఏం చేసుకోమని చెప్పేశాను. మీకే జాలీగా గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టుకుని సంతోషంగా ఉన్నారు. నా బాధ మీకేం అర్థమవుతుంది? సర్దుకుపోవాలి. బెదిరింపులకు భయపడితే ఎలా? అదేం కాదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకడిగాను. ఈ ఏరియా కుర్రాళ్ళు అంత మంచోళ్ళు కాదు. వాళ్ళని చూసి భయపడుతున్నారని కాదు. అది ఏంటంటే భయం కాకపోతే మరి ఏంటంటావు? సరే వదిలేండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు? భయపడకయ్యా. నన్ను కూడా కుర్చీ వేసుకు ఇక్కడే కూర్చోమంటావేంటి? అదేం అక్కర్లేదు కానీ మీ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటే సరిపోతుంది. రాణా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే చాలు, ఒక్కడు కూడా నా జోలికి రాడు. అది నాకు వదిలేవయ్యా. రేయ్ నువ్వు దాసు మనవాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇద్దరికి చెరువు ప్లాట్ కట్టిస్తాడులే. ఏమండే మీరు ఊరికే ఉండలేరా? ఏమిటి వాగ్దానాలు చేస్తున్నారు? వాళ్ళిద్దరికీ నేను ఏలోడు రాకుండా చూసుకుంటాను. ఏదో సరదాగా లేవయ్యా. మన ఇద్దరు ఇప్పటి వాళ్ళమా? తోపుడు బండి మీద కట్ పీసెస్ అమ్ముకున్నప్పటి నుంచి స్నేహితులం. నేను చూసుకుంటాలే. వస్తాను. జాగ్రత్తరా. ఏ సరా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే ఇట్ రండి. అంతా నువ్వు ఇచ్చి నడిసే 24 గంటలు. బయటికి పో. ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను చూడడానికి వచ్చానా? నీలాంటి ఒక కేటుగాడు, మొరటోడు, పోకిరి విధవా ఎవరికైనా నచ్చుతాడా? నేను చూసి భయంతో పారిపోతున్నారు. ఎందుకో గాని నువ్వు నాకు నచ్చావు. నీ లక్. అయితే నన్నేం చేయమంటావు? నీ కర్మలా ఉంది. నువ్వు అని ఒక మాట చెప్పు. చెప్పు. నే మూట మూల సర్దుకొని వచ్చేస్తాను. అది కాదంటావా? మనం ఊరొదిలి లేచిపోదాం. ఏమంటావ్? సినిమాలు చూసి చెడిపోయావే. ఆ సినిమాలో నేను చూశాను. మనకు అవన్నీ వర్కౌట్ కావాలే గానీ కిక్కు దిగలో పెడిపో. అవన్నీ సరే, నన్ను చూసేప్పుడు మోహన్ చిట్లించుకుంటావే, అలా ఒకసారి చూడు. అదే ఇప్పుడు చేసేది. నిన్ను అంతా నీవలేరా? దీన్ని నాకు తెలిసి హాయిగా టీవీ చూస్తున్నావా? ఏయ్ బయటికి పోయ్. ఏ ఉండరా, ఊరికే వాడికి తిడతావు. నాకు డౌట్ ఉంది. ఏంటి అది? నువ్వు అసలు మగడవేనా? నోరు తెరిస్తే అయిపోతావు. బూతులు వస్తున్నాయి. ముందు ఇక్కడి నుంచి బిచానా ఎత్తే పో. అది కుదరదు గానీ ఇంకో మాట చెప్పు. ఏంట్రా? నీకు ఫోన్ వచ్చిందన్నా. వస్తున్నానని చెప్పు. నీకోసం ఎదురు చూస్తున్నానన్నా. ఒకటేనా? టీ చెప్పరా. మాస్టర్ 2 టీ. స్వామి రాలేదా? ఏ నన్నెవరూ పట్టించుకోవట్లేదు. స్వామితో మాట చెప్పనా? నేను 4 డబ్బులు సంపాదించుకుంటాను.
కానీ మీ మేలు మర్చిపోను నీ మీద ఉంటున్నా ఊరుకోరా, అసలు మేము చేసే పని ఏంటో తెలుసా? అవన్నీ నాకు తెలియదన్నా, కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయని తెలుసు. వాటి కోసం ఏమైనా చేయొచ్చన్నా. రేయ్, ముందు టీ తీసుకురారా డబ్బా. శివ శివ ఆ, ఆ. ఆ, ఆ, ఆ. కోటన్నగ రెండు స్పెషాలిటీ. ఇదిగో ఉంచు. రే బిస్కెట్లు కూడా తీసుకురారా. ఏయ్, వద్దా ఎరా? రేయ్ తప్పుకోరా, జరుగు. నిన్నేరా తప్పుగా. రే ఎదవల్లారా, బుద్ధి లేదు. మీ ఇద్దరు సావడం నాటే దొరికిందా ఎదవల్లారా? ఎవర్రా ఎదవలు? నువ్వు ఓ పెద్ద ఎదవి, నీ ఆటో ఒక పెద్ద డబ్బాది. వాడు గై 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 హారం కొట్టాడుగా, తప్పుకోవచ్చుగా. నీ వల్ల నన్ను కూడా తిట్టేళ్తున్నాడు రా. కొట్టానంటే ఏంటే వినపడదా? ఎగతాలుగుందా? రెండు అవుట్ అయిపోయినాయా? ఏ బుద్ధి లేని అదవరా నేను ఇంట్లోంచి బయటికి పంపించింది? ఇంటికి వెళ్ళిపో, పో పో పో. ఏంటి ఎగస్టాలా? నాన్నకాలు వచ్చేస్తున్నావేంటి తోకలాగా? అడ్డమైన వాళ్ళతో తిట్టించడానికా? ఈ ఏరియాలో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. సరే ఇల్లు ఎక్కడా? అర్థం కాలేదా? ఇల్లు ఎక్కడా? మంట అయిపోయినా? నీకెవరైనా ఉన్నారా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా? ఏంట్రా నీ పరిస్థితి? సరేరా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇలా చూడు, రోడ్లు అడ్డ తిట్టం వెళ్ళకూడదు. అన్నయ్య ఎందుకన్నా ఈ చిన్న పిల్లాన్ని పట్టుకుని కొడుతున్నారు? ఏది అడిగినా నోరు తెరవకుండా పెద్ద పిస్తాలా పోజు కొడుతున్నాడు. అన్నయ్య వాడంతే అన్నయ్య. ఏందే వాడంతేనా? అన్నయ్య ఈ కొట్టడాలు గిట్టడాలు మనకి నచ్చవు, చెప్తున్నా. కొట్టి ఏం పెడతారా? అన్నయ్య నాకు గాని కోపం వచ్చిందో మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు, చెప్తున్నా. కొప్పు పట్టింది నా కొడుకు. కొట్టరావండి. కొట్టేళ్తారా? రే పెద్దయ్యాక మనం కూడా ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలి. 5:00 థియేటర్ దగ్గరకు వచ్చాను. లేట్ చేయకండి రా. ఓకే మావా. ఏంట్రా ఏం చేయబోతున్నావురా? ఎవడ్రా వాడు? రేయ్ పరిగెత్తరా. ఎవడ్రా వాడు? ఏంట్రా ఎవరో కనిపించట్లేదు. ఆ రాయేసి నా కొడుకు దొరికితే నీ ఇచ్చేవాడిని. రేయ్ వాళ్ళని ఎందుకు కొట్టావురా? ఆ రోజు నేను కొట్టావా? సరే సరే. రేయ్ నా కోసమే కొట్టావా? థ్యాంక్స్. అదృష్టవంతురా మీరు. రే అబ్బాయిలు, మొహం మీద పోసేస్తాను. నువ్వేనా అదృష్టవంతుడివే? గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు, అక్కడ పని చేయకపోయినా జీతాలు ఇస్తారు. ఎవడు చెప్పింది? తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నాను. లోను పిఎఫ్ గ్రాట్యుటీ అన్ని పోను ఏం మిగులుతుంది? చుప్పనాథుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడని తెగ బాధపడిపోతున్నారు. గొర్రెచాకు పెట్టడానికి ఇక్కడ ఏ బొంగు లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, సులభంగా పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరుకుతుంది. 2, బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే టీవీ ఫ్రిడ్జ్ లాంటివి ఇన్స్టాల్మెంట్ లేకుండా కొనగలం. సరే సరే నీ సోదాపు. ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా చెప్పండి. ఎవరికి తెలుసు? ఏంటి కేకే పెద్ద కేడి అయ్యా నువ్వు.
సవి ఇదిగో తీసుకో ఏంట్రా అప్లికేషన్. నేనేమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజా? ఏదైనా పని ఉంటే ఇవ్వు. నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు ఏ పని ఇచ్చినా కాదర్ కూడా చేస్తాను. ఒక్కసారి ఇచ్చి చూడు. నువ్వు వెళ్ళి పిండి రూపరా. మీరు మీ పని కానివ్వండి. కోటి శివ స్వామి మనం ఇద్దరం ఒక టీమ్. అవునవును, మన తలరాత అంతే. ఏంటి జలుబు చేసిందా? నా దగ్గర ఫస్ట్ క్లాస్ మందు ఉంది. దీన్ని వేడి నీళ్ళలో కలుపుకొని ఒక పెగ్గేసావు అనుకో, 10 నిమిషాల్లో లేచి డాన్స్ చేస్తా. ఆగరా, కూర్చో. కూర్చోరా. రే, నీకేమైనా అయితే నువ్వే చూసుకోవాలి. నాకేమైనా అయితే అదే నువ్వే చూసుకోవాలి. ఏయ్. నన్ను చూస్తే భయంగా ఉందా? ఎవరికేం కావాలో చెప్తే ఇవ్వడమేగా నా పని. అది వదిలేసి తలకి ఎక్కుంటూ మెలికలు తిరిగిపోతూ ఆల్రెడీ ఊరంతా పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు కదా, ఇంకా సిగ్గెందుకు? ఇంకోటి వస్తున్నాడు. ఇదిగో. ఓ వేరేదా? తప్పులేదు తమ్ముడు. ఆగు. వినపడదా? మాటలు కూడా రావా? ఊరుకోవే. ఏం కావాలి? ఓ కోల్డా? కోల్డ్, జలుబు, ఓకే. ఫీవర్, జ్వరం. జ్వరం ఉందా? ఒక్క నిమిషం చూస్తాను. ఏం కాదు. కొంచెం ఉంది, ఉండు. ఇవి 2 టాబ్లెట్స్. పొద్దున్నే ఒకటి, నైట్ పడుకునే ముందు ఒకటి. సరేనా? ఇదిగో. ఇంకో విషయం, భోజనం తర్వాతే వేసుకోవాలి. సరేనా? డబ్బులు ఇవ్వలేదు. అయ్యో, 5 రూపాయలు. ఏం చేసేవే? నేనేం చేశాను? ఇంతకు ముందు వచ్చినాడు, మోగు మధ్యలో నుంచున్నాడు. నోరు తెరిచి అడగాలి కదా. అతనెలా మాట్లాడగలడే? అయ్యో, ఎవరా మీరు? మాట్లాడండి.
మూర్తి దాసో ఎక్కడ తెచ్చారు వీళ్ళు? మూర్తి అది దిగు. ఇక్కడ రాకూడదు, కిందకి వెళ్ళండి. ఏంటో నేను చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదు. ఉండరా రే, లేవరా. ఇదేమన్నా నీ బాబు గారు మొత్తం లేవు, లేవరా. రే, నేను అరుస్తూనే ఉన్నాను, మీరు ఒకరి మొహాలు ఒకరు చూస్తుంటారండి. బయటికి పడరా, వేళకోళంగా ఉందా? నాకు వచ్చే కోపానికి మేము ఎంతనే నరికి పడేస్తా. నా మాట వినరా. ఎందుకురా కొడుతున్నావు? నేనేం చేశాను రా? శివ, కొట్టుకురా, నొప్పిగా ఉంది. ఆగరా, ఆగరా. ఆగు, ఆగు. ఏంట్రా ఇలా కుమ్మేస్తున్నావు? ఏదైనా మాట్లాడి సెటిల్ చేసుకున్నారా? అమ్మా రే, ఏంట్రా ఏంట్రా వెతుకుతున్నావు?